నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మాధురి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం, అధికారులపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం. రామగుండంలో అవినీతి రహిత పాలన సాగిస్తా, ప్రజాపాలనలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం, హామీలను అమలు చేస్తామన్న సీతారామయ్య. తిరుపతి జిల్లా ఆలిపిరివ సర్కిల్ వద్ద ఉద్రిక్తత, టీటీడీ ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటో వేయటంపై నిరసన. ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం, భారీగా పత్తి దగ్ధం. మేడ్చల్ జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం డీసీఎం స్వాధీనం. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులకు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని ఆహ్వానించిన అధికారులు ఆమె వచ్చేలోపే కార్యక్రమాన్ని ప్రారంభించడంపై సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో మొదటి రోజే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా తాము పోరాటం చేస్తామని అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. సందర్భంలో వెల్దుర్తి మండల్ మానపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి మేము గ్రామానికి వచ్చే కంటే ముందే మరి అధికారులు అత్యుత్సాహంతో మరి సీఎం గారి సందేశం చదివేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము కూడా మరి ఈరోజు ప్రభుత్వాన్ని గౌరవించి ప్రజా సమస్యలకు వేదికగా పరిష్కరించేటువంటి వేదికగా ఈ ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు ఏమున్నాయో అవి కూడా తెలియజేయడానికి ఇక్కడ ప్రజలందరూ రావడం జరుగుతోంది. కాబట్టి దాన్ని కూడా మేము పరిశీలించి మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే అభయహస్తం ద్వారా 6 గ్యారంటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్న దాన్ని నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన సాగిస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో దళారులు ఎవరైనా లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయమన్నారు. గతంలో దళారులు దళిత బంధు పేరిట 3 లక్షల నుండి 5 లక్షల రూపాయలు, బీసీ బంధు పేరిట 10 నుండి 20 వేల రూపాయలు వసూలు చేశారని వారి చిట్టా తయారవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిని సహించరని, పేదల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని అధికారులను ఆదేశించారు. మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు. ప్రతిగా చెప్తా ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానాలకి పోతారనే విషయం మాత్రం ఖచ్చితంగా మంత్రి గారి ఆదేశాలను చెప్తా ఉన్నా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం. దానిపైన ఇంకా అరుణశ్రీ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. బీసీ బంధుకి 10,000 20,000 తీసుకున్నారు. దళిత బంధుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది. నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా, మీకు కూడా ఇస్తా. దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు. దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో ఉండాలి. అవినీతి చేసిన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని ఆర్డీఓ తెలిపారు. పట్టణంలోని 4వ వార్డులో సిడిపిఓ అధికారిని ఉమాదేవి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బాగా 1వ వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ గారు లోకల్ కౌన్సిలర్ తో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా లబ్ధిదారులు కానీ దరఖాస్తులు ఎవరైనా వాళ్ళకి ఇలాంటి గవర్నమెంట్ నుంచి ఇలాంటి లబ్ధి పొందాలో దరఖాస్తు రూపంలో అందిస్తే ఆ దరఖాస్తు స్వీకరించడం జరిగింది. అట్లాగే ఆ దరఖాస్తుదారుకు అప్లికేషన్ ఎలా నింపాలి, ఎలా డౌట్లు ఉంటే ఆ డౌట్లు క్లారిఫై చేయడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున సాయంత్రం చేస్తుంది, కానీ మున్సిపాలిటీ ఎక్కువైన ఉద్దేశంతో నమస్కారం, నా పేరు ఉమాదేవి. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి నేను స్పెషల్ ఆఫీసర్ గా వార్డ్ నంబర్ 4కు నేను నియమించబడ్డాను. ఈ వారం రోజుల కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తేదీ 28 నుంచి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమము ఏర్పాటు చేసినారు. ఇందులో భాగంగా మనము ప్రజలకు మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం అని మొదలైన 6 గ్యారంటీల పైన ప్రజల నుండి దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులన్నింటినీ సరైన సమాచారంతో వారి వివరాలతో నింపి ఎవరెవరికైతే ఏ పథకానికి వాళ్ళు అర్హులుగా ఉంటారో ఆ పథకాన్ని ఆ ప్రజలకు అందజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం, నా పేరు ఉమాదేవి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నకరేకెల్లో ప్రజాపాలనపై అవగాహన సదస్సును నిర్వహించారు. జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు. కార్యక్రమం గైడ్ లైన్స్, దాని విధి విధానాలని ఎట్లా కార్యక్రమాన్ని నిర్వహించాలి, ఆ కార్యక్రమంలో దరఖాస్తులు ఎట్లా స్వీకరించాలి, లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఏమేమి జతపరచాలనేటువంటి అంశాలని ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా స్పెషల్ అధికారి గారు, మా స్థానిక ఎంపీపీలు, జడ్పీటీలు, మున్సిపల్ చైర్మన్లు అందరితో ఈ రోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారునికి హౌసింగ్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, గ్యాస్ కావచ్చు, 2500 మహిళలకు ఇచ్చేటువంటి భరోసా కార్యక్రమం కావచ్చు, ఇవన్నిటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేలా కార్యకర్తలందరూ కృషి చేస్తారని మలక్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అక్బర్ అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా నిరంతరం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలకు శ్రీకారం చుట్టిందన్నారు. జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 138 ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ కార్యకర్తలకు, పెద్దలకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మలక్పేట నుంచి అందరికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఒక హిస్టరీ ఉంది. 138 సంవత్సరాలు ఒక పార్టీ సస్టైన్ కావడం అంటే మాటలు కాదు. దాని వెనుక చాలా కృషి ఉంది. వందల, వేల, లక్షల, కోట్ల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో ఉండి ఇన్ని సంవత్సరాలు దీన్ని ముందు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు మన దేశంలో ఉంది. ఇంకో ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, పేదవాళ్ల పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తెలంగాణలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్ లో బంపర్ మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇవ్వగలిగారు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు, గ్యారంటీస్ అనౌన్స్మెంట్ చేసిందో ఆ పథకాలను మనము రేపు నుంచి మనము విజయవాడలో మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. లెనిన్ సెంటర్ వద్ద ధర్నా చౌక్లో కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
దగ్గరికి వెళ్ళిపోతాయి గమనించమంటున్నాం. అందుకే ఇవాళ ధరలు పెంచావు కాబట్టి ఆ జీతాలు పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. మన పేరు చెప్పి చెత్త మనం ఎత్తితే చెత్త పని ఆయన మనం మంచి ఇస్తే కనీస గౌరవం వృత్తిలో ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, భద్రత. ఇప్పుడు ఎన్నికలు కృష్ణా జిల్లా గుడివాడలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు సమ్మె నిర్వహించారు. కార్మికులు సమ్మెకు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము సంఘీభావం తెలిపారు. కరోనా సమయంలో మృతి చెందిన 3 కార్మికుల కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల పోరాటానికి టీడీపీ మద్దతుగా ఉంటుందని వెనిగండ్ల రాము అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోరాటాలకు పూర్తి మద్దతు ఇస్తున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము గారికి, అలాగే మన టీడీపీ నాయకులకి వచ్చి మా శిబిరంకి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు మా మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా న్యాయపరమైన డిమాండ్ మీద మేము చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చిన మా నాయకులందరికీ, అలాగే మేము మా కరోనా టైంలో చనిపోయిన మా వర్కర్స్కి ఈ శిబిరంకి వచ్చి మా సమస్యలని విన్నవించుకున్నప్పుడు మా సమస్యలు విని చర్చల రూపంలో చూసి ఏ మాత్రం కూడా ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించకుండా చాలా మొండిగా వ్యవహరించింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కళ్ళగంటున్నాడు. ఆ చర్చల సందర్భంగా కూడా మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అంటా ఉన్నాడు. మేము ఈ సందర్భంగా ఒకటే అడిగాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో 1,25,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. 130 ప్రభుత్వం బాధ్యతల లిస్టులో తాజాగా మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. వీళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి వెనక్కి మడమ తిప్పిన వాటిలో మరొకటి కూడా జాయిన్ అయింది. ఇలా ప్రతి సంగతిలోనూ ప్రభుత్వం మోసం చేస్తానే వస్తుంది. ప్రజల్ని ఉద్యోగుల్ని, రైతుల్ని, ఎవరిని చూసుకున్నా కానీ ఆశా వర్కర్లని, అంగన్వాడీ వర్కర్లని, టీచర్లని, ప్రతి ఒక్కరిని ఇలా మోసం చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం నిజం కింద మారిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీళ్ళు కనీసం శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సంఘీభావం తెలిపారు. కార్మికులకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అంగన్వాడీలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి వారి ఖర్చులకు 1,00,000 రూపాయలు అందజేశారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలతో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా మందిని కోతన పెట్టుకున్న ఎవరైతే ఈ అధికార పార్టీ విధాలు ఉన్నారో వారందరిపైన కూడా ఒక సిట్ వేసి సిట్టింగ్ జడ్జి మరియు డిఎస్పీతో చేసి అందరి భాగవతం కూడా బయట పెట్టి ఎవరైతే పేదల భూములు పెట్టుకున్నారో ఆ భూములు కావచ్చు, డబ్బులు కావచ్చు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. దోషులు ఉన్నారు వారందరినీ కూడా శిక్షించే విధంగా చేయడం జరుగుతుంది. 4 సంవత్సరాల 9 నెలలుగా భూ కబ్జాలు, రౌడిజము, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా మందిని కోతన పెట్టుకున్న ఎవరైతే ఈ అధికార పార్టీ విధాలు ఉన్నారో వారందరిపైన కూడా ఒక సిట్ వేసి సిట్టింగ్ జడ్జి మరియు డిఎస్పీతో చేసి అందరి భాగవతం కూడా బయట పెట్టి ఎవరైతే పేదల భూములు పెట్టుకున్నారో ఆ భూములు కావచ్చు, డబ్బులు కావచ్చు, రకరకాల కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం 3 కోట్లు రికార్డు స్థాయికి చేరుకుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో హుండీ ఆదాయం 2,95,74,000 నగదు, 71 గ్రాముల బంగారం, 439 గ్రాముల వెండి సమకూరిందని మఠం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థానం ఆదాయం 46,04,427 నగదు, 52 గ్రాముల బంగారం, 480 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానంలో 34,850 రూపాయలు ఆదాయం వచ్చిందని దేవస్థాన చైర్మన్ నాగరాజరెడ్డి తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన కార్మికులకు రుణపడి ఉంటామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే భూగర్భ గనులను ప్రోత్సహిస్తామన్నారు. కార్మికుల సొంతింటికలతో పాటు క్యాడర్ స్కీమ్ అమలుకు సంస్థతో చర్చించి సాధిస్తామన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన 48 హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఏదైతే కార్మికులకి మేము వాగ్దానం చేశామో వాటిని తప్పనిసరిగా అమలుపరచడానికి, ముఖ్యంగా ఈ సింగరేణి భవిష్యత్తు కొరకు, సింగరేణి ఉంటేనే మనందరం ఉంటాం కంపెనీలో. సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి. ఈ కొత్త అండర్ గ్రౌండ్ బావులు రావడం కొరకు, అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మికులకున్న బర్నింగ్ సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు, సొంత ఇంటి పథకం కావచ్చు, క్యాడర్ స్కీములు కావచ్చు, ఇంకా వివిధ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటన్నిటిని దాదాపు 48 సమస్యలను మేము పరిష్కారం చేస్తాం. మోడల్ పోలీస్ స్టేషన్ పేరొందిన ఠాణా ఇప్పుడు వివాదాలమయంగా తయారైంది. గొడవలు, తగాదాలు, సస్పెన్షన్లు, బదిలీలు ఇక్కడ షరా మామూలుగా మారాయి. నగరం నడిపొట్టున ఉన్న ఈ స్టేషన్ అంటేనే పోలీస్ బాసులు హడలెత్తుతున్నట్లు తెలుస్తోంది. నిత్యం వివాదాల నిలయంగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్పై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. భాగ్యనగరంలో ఈ పోలీస్ స్టేషన్ పోలీసు పెద్దలనే హడలెత్తిస్తోంది. నిత్య తగాదాలు, వివాదాస్పద ఘటనలు, వైరాలు, అవినీతి భాగోతాలు ఈ స్టేషన్ను పట్టిపీడిస్తున్నాయి. ఇక్కడికి ఎవరొచ్చినా నెలల వ్యవధిలోనే ఏదో ఒక ఘటనలో ఇరుక్కుంటున్నారు. సస్పెండ్ అయి ఇంటిబాట పడుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఒకప్పుడు మోడల్ పోలీస్ స్టేషన్గా ఈ ఠాణా మన్ననలను అందుకుంది. అయితే ఇప్పుడు ఇక్కడ అవినీతి ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన పోలీసు అధికారి నెలల వ్యవధిలోనే ఏదో ఒక ఇష్యూలో వివాదాస్పదమవుతున్నారు. చిన్న ఘటనలు సైతం పెద్ద సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఠాణా ప్రక్షాళనకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. ఇటీవల ఠాణాకు సమీపంలోని మెరిడియన్ హోటల్లో గొడవ జరిగింది. హోటల్కు వచ్చిన యువకుడిపై హోటల్ సిబ్బంది దాడి చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడు ఛాతిలో నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయి మృతి చెందాడు. సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే యువకుడు మరణించినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఒక ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి బేగంపేట ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ బారికేడ్లను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని తెలిసింది. అయితే కేసు నుంచి సోహైల్ను తప్పించారన్న ఆరోపణలు రావడంతో ఇన్స్పెక్టర్ దుర్గారావుపై వేటు పడింది. 4 ఏళ్ల క్రితం రౌడీ షీటర్లతో స్నేహం చేశారని, పంచాయతీలకు పాల్పడ్డారని ఇదే ఠాణాలోని ఓ ఎస్ఐను విధుల నుంచి తప్పించారు. గతంలో పోలీస్ స్టేషన్నే వసూళ్ల అడ్డాగా మార్చిన ఒక ఇన్స్పెక్టర్ను అధికారులు బదిలీ చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో తిరిగి ఇదే స్టేషన్కు చేరుకున్న ఆ ఇన్స్పెక్టర్ అదే చోట 2 ఏళ్లు కొనసాగారు. ప్రస్తుతం ఠాణాకు ఫిర్యాదు చేసేందుకు ఎవరొచ్చినా కొందరు ఎస్ఐలు బేరసారాలాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఓ బాధితుడిపై SC/ST యాక్ట్ కేసు నమోదు చేస్తామంటూ ఓ ఎస్ఐ ₹1,00,000 డిమాండ్ చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారాలన్నీ తెలుసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అధికారులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సీరియస్ అయినట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లను త్వరలో బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే అవినీతి ఊబిలో కూరుకొని వివాదాలు తగాదాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రక్షాళన చర్యలు చేపట్టాలని, ఈ ఠాణాకు పూర్వ వైభవం తేవాలని పలువురు కోరుతున్నారు. తిరుపతి జిల్లా అలిపిరి సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని తప్పుపడుతూ బీజేపీ, టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. టీటీడీలో హిందూ సంప్రదాయాలను అపవిత్రం చేస్తున్నారని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేరువేరుగా నిరసనకు దిగిన బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని, టీటీడీ ఈవోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో భూ వివాదం తలెత్తింది. మర్రిపాడు మండలం భీమవరంలో భూమి రీసర్వే చేస్తూ ఉండగా అన్నతమ్ముల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఓ వర్గం వారు ట్రాక్టర్తో తొక్కించడంతో మంద రామరత్నారెడ్డి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పరామర్శించారు. ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. జాకారం గ్రామ సమీపంలో రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా పత్తి దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. మిషన్ల ర్యాపిడీ వల్లే మంటలు అంటుకున్నాయని యాజమాన్యం తెలిపింది. నిర్మల్ జిల్లాలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న దొంగిలించబడిన ఫోన్లు పోలీసులు రికవరీ చేశారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 40 మంది బాధితులకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, టెక్నాలజీ ఆధారంగా వాటిని కనుక్కొని లబ్ధిదారులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. సురేష్ మాట్లాడుతూ తాను లక్షత్పేట్ నుండి స్వగ్రామమైన వెల్మల్కు వస్తుండగా ఫోన్ పోయిందని వెంటనే నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని బాధితుడు సురేష్ అన్నారు. పోగొట్టుకున్న తన మొబైల్ ఫోన్ను ఎస్పీ ప్రవీణ్ కుమార్ అందజేశారన్నారు. మేడ్చల్ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు నుంచి నాగపూర్కు తరలిస్తూ ఉండగా మేడ్చల్ రింగ్ రోడ్డు వద్ద 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వారి వద్ద నుంచి 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోతుగూడెం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్రమంగా తరలిస్తున్న 3 లక్షల విలువ చేసే 60 కిలోల గంజాయిని సీజ్ చేశారు. సీలేరు దారకొండ నుంచి ఉత్తరప్రదేశ్ తరలిస్తూ ఉండగా పట్టుకొని 5గురిని అదుపులోకి తీసుకున్నామని సబ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు తెలిపారు. ఇవి జిల్లా డీరా అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.